ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ రేటెడ్ ఇన్ కేవీఏ ఇన్స్టెడ్ ఆఫ్ కేడబ్ల్యూ. అండర్స్టాండ్. సో ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా కేవీఏ అంటే అపరెంట్ పవర్స్లో మనము జనరల్గా అంటే రేటింగ్ ఇస్తాము రాదర్ దెన్ కేడబ్ల్యూ. అంటే కేడబ్ల్యూ అంటే యాక్టివ్ పవర్ అనమాట. అండర్స్టాండ్. సో యాక్టివ్ పవర్ కాదు. టోటల్ ఆప్షన్ చూద్దాము. టోటల్ ట్రాన్స్ఫార్మర్ లాస్ డిపెండ్స్ ఆన్ వోల్ట్ యాంపియర్స్. It has become customary. The load power factor is often not known. KVA is fixed where KW depend upon load power factor. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చూడండి. KVA is fixed where KW depends on load power factor. బరాబర్. ఇది KW అంటే అర్థం ఇట్ నథింగ్ బట్ యాక్టివ్ పవర్ కదా. P is equals to S times of cos phi. నిజమే. It is nothing but watts. నెక్స్ట్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఇస్ ఆఫెన్లీ నాట్ నోన్. పర్ఫెక్ట్ అంటే ఇది లాగా లీడా అంటే లాగా లీడా లేకపోతే యూపీఎఫ్ లోడా అనే విషయం మనకు తెలియదు కదా మరి. ఓకే కరెక్ట్. ఇట్ హ్యాస్ బికమ్ కస్టమరీ. కస్టమరీ అనేది అవసరమే లేదు ఇక్కడ. టోటల్ ట్రాన్స్ఫార్మర్ లాసెస్ డిపెండ్స్ ఆన్ వోల్ట్ యాంపియర్. సో లాసెస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయండి? డిపెండ్స్ ఆన్ వోల్ట్ యాంపియర్. ట్రాన్స్ఫార్మర్ యొక్క లాసెస్ అనేవి వోల్ట్ యాంపియర్ మీద డిపెండ్ అవుతాయి. అండర్స్టాండ్. సో రేటింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏం గమనించాలయ్యా అంటే జనరల్గా టెంపరేచర్ వాల్యూస్ అనమాట. టెంపరేచర్ రైజ్ ఎలా అవుతుంది? లాసెస్ పైన. సో లాసెస్ పైన అంటే అర్థం ఏంటి ఇక్కడ? రేటింగ్ అనేది లాసెస్ పై ఆధారపడినటువంటి విధానంతో మనం రేటింగ్ డిసైడ్ చేస్తాం. అంటే వోల్టేజ్, కరెంట్. అంటే ఐరన్ లాసెస్ డిపెండ్స్ ఆన్ వోల్టేజ్, కాపర్ లాసెస్ డిపెండ్స్ ఆన్ కరెంట్ కదా. సో ఉన్న వాటిల్లో పర్ఫెక్ట్ సూటబుల్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో ఏఎల్పి అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్ లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.